నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి స్కూల్ బాక్స్ ఫర్ చిల్డ్రన్. సో ఈ యొక్క స్కూల్ బాక్స్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది ఏ రాష్ట్రంలో ఇవ్వబడుతుందంటే అస్సాంలో అనమాట. సో అస్సాంలోనే ఎందుకు ఇటువంటిది ఇస్తున్నారంటే రీసెంట్గా వచ్చినటువంటి వర్షాలకి అస్సాంలో ఉన్నటువంటి చాలా జిల్లాలు, చాలా ప్లేసెస్లో వరదల వల్ల చాలామంది వాళ్ళ యొక్క నివాసాలు అనేవి కోల్పోయారు అనమాట. నివాసాలు కోల్పోయారు అండ్ అట్లా వచ్చినటువంటి వరదల వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర కనీసం పుస్తకాలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఎటువంటి అవసరాలు అనేవి తీరవన్నమాట. సో అటువంటి కండిషన్లో ప్రత్యేకంగా పిల్లలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మానసిక స్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అన్నీ కోల్పోయి వాళ్ళు ఆధారం అనేది లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి అనేది చాలా బాధపడిపోతుంది. అండ్ వాళ్ళు మళ్ళీ వెంటనే కోలుకొని వాళ్ళ ఆర్థిక స్థితి రావాలంటే కష్టం అనమాట. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ మానసిక స్థితి అనేది పడిపోకుండా ఉండాలి. అండ్ వాళ్ళు ఆ పేరెంట్స్ కంటే ఆ యొక్క సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి కొంచెం ఉంటుంది, అవగాహన అనేది ఉంటుంది. కానీ పిల్లలు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బాధలోకి వెళ్ళిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలా జరుగుతుందన్నమాట. అలా వెళ్లకుండా ఉండడం కోసం పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళు ఉంచాలి. అలా ఉంచడం కోసమే స్కూల్ బాక్స్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేది తీసుకుని వచ్చారు. ఇందులో ఏంటంటే పిల్లలకు అవసరమైనటువంటి కిట్స్ అనేవి అందించబడతాయి. రిలీఫ్ క్యాంప్స్లో అంటే అక్కడ ఎవరైతే క్యాంపుల్లో ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా స్కూల్ ఇన్ ఏ బాక్స్ అంటే వాళ్ళ స్కూల్ సప్లైస్ ఏవైతే అవసరమో అటువంటివన్నీ, వాళ్ళు చదువుకోవడానికి కథల పుస్తకాలు, రాసుకోవడానికి బుక్స్, ఇట్లాంటి ఏవైతే అవసరమైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క ఒక బాక్స్ లాగా, ఒక పెట్టెలాగా వాళ్ళకి కిట్స్ అనేవి అందించబడతాయి అన్నమాట. ఈ యొక్క కిట్స్లో ఏంటంటే స్టోరీ బుక్స్ కావచ్చు, వాళ్ళు దేశంకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి బుక్స్, వాళ్ళ నాలెడ్జ్ని పెంచే విధంగా, కొంత వాళ్ళ బ్రెయిన్ని ఎంగేజ్ చేసే విధంగా ఏవైతే కావాలో పొడుపు కథలు, ఇట్లాంటి ఏవైతే బుక్స్ ఉంటాయో అవన్నీ కూడా పిల్లలకు అందిస్తారనమాట ఈ కిట్స్ ద్వారా. ఎక్కడంటే ఈ యొక్క వరదల ద్వారా ఇంపాక్ట్ అయినటువంటి పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇది ఇవ్వబడుతుంది. సో దీన్ని ఇచ్చే విషయంలో ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే మన గవర్నమెంట్కి యునిసెఫ్ డిపార్ట్మెంట్, అంటే చిల్డ్రన్స్కి చెందినటువంటి యునైటెడ్ నేషన్స్ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం వాళ్ళు చైల్డ్ ఫ్రెండ్లీ కిట్స్ అనేవి తయారు చేసి నియర్లీ 167 రిలీఫ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అస్సాం ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క కిట్స్ అనేవి అందించబడతాయి. నియర్లీ 6 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరికీ కూడా ఈ కిట్స్ అనేవి ఇస్తారనమాట. సో 6 ఏళ్ళు అంటే స్కూల్ గోయింగ్ పిల్లలు అనమాట. వాళ్ళందరికీ కూడా ఇటువంటి కిట్స్ అనేవి ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రొటెక్షన్ చేయడం, అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది మెరుగ్గా ఉంది, మీరు భద్రంగానే ఉన్నారు అని వాళ్ళని ఇలా చదువు వైపు మళ్లించడం అనమాట. అండ్ వాళ్ళు భయపడకుండా, అంటే ఆ యొక్క వరద సిచ్యువేషన్ తట్టుకొని వాళ్ళ ప్రాణాలను కూడా కొంతమంది సార్లు భయపడుతూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం క్యాంపుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి అనేది చాలా బాధపడుతుంటారు. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ యొక్క మానసిక స్థితిని మార్చే విధంగా అండ్ దాంతోపాటు వాళ్ళందరూ పిల్లలతో కూడా మళ్ళీ నార్మల్గా ఉండే విధంగా మార్చడమే ఈ యొక్క కిట్స్ ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ కిట్స్లో ఏముంటాయంటే వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళ యొక్క మైండ్ని మళ్ళీ బెటర్గా మార్చుకోవడానికి ఏవైతే బుక్స్ అనేవి అవసరమో, బిట్స్, పెన్స్, స్కేల్స్, ఇట్లా ఏవైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి అవసరమో అటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా వీళ్ళు ఈ కిట్స్ ద్వారా అస్సాంలో ఉన్నటువంటి వరద బాధితుల పిల్లలకి అందిస్తున్నారు. మన గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, దాంతోపాటు యునిసెఫ్కి చెందినటువంటి పిల్లల విభాగం కూడా దీనికి హెల్ప్ చేస్తుంది. ఇండియాకి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఇండియా పరంగా ఏంటంటే రీసెంట్గా ఐఎస్ఓకి సంబంధించినటువంటి ఐఎస్ఓ కౌన్సిల్కి సంబంధించినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. బట్ దీని వల్ల ఇంపార్టెంట్ ఏంటంటే మన దేశంలో ఈ యొక్క మీటింగ్ పరంగా మనం నిర్వహించుకుంటున్నాం. అండ్ ఇది ఏంటంటే అన్ని దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి, కానీ మన దేశం ఈ ఇయర్ హోస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ ఐఎస్ఓ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అనమాట. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్. సో జీవ ఇంధనాల పరంగా అయినా వేరే విధంగా అయినా ఉన్నటువంటి అవసరాలను గుర్తిస్తూ మన దేశంలో ఉన్నటువంటి షుగర్ ఇండస్ట్రీస్ని బెటర్గా మార్చుకోవడం ఏ విధంగా చేయాలి ఇట్లా అనమాట. సో ఇక్కడ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మీటింగ్ న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగిందనమాట. అండ్ ఇది జూన్లోనే కంప్లీట్ అయింది. జూన్ 25 నుంచి 27 వరకు 3 days పాటు ఈ మీటింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇందులో
మన దేశంలో ఉన్నటువంటి షుగర్ ఇండస్ట్రీ అంటే చక్కెర తయారు చేసేటువంటి కంపెనీస్ అయిన ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు సంబంధించి ఒక కమిటీ, ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అండ్ మిగిలిన దేశాలకు చెందినటువంటి ఏవైతే చక్కెర పరిశ్రమకు చెందినటువంటి కూటములు ఉంటాయో అవన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ఇది ఎందుకోసం అంటే మన దేశంతో పాటు మిగిలిన అన్ని దేశాలు, గ్లోబల్ పరంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా వాళ్ళ యొక్క చక్కెర పరిశ్రమని ఇంకా నెక్స్ట్ స్టేజ్కి బెటర్గా మార్చుకోవడం కోసం ఈ యొక్క కౌన్సిల్ మీటింగ్ అనేది నిర్వహించుకున్నారు. అండ్ రీసెంట్గా అయితే ఇండియా దీనికి అధ్యక్షత వహించడం జరిగింది, ఈ యొక్క ISO మీటింగ్కి, కౌన్సిల్ మీటింగ్కి. అండ్ ఇందులో ఏంటంటే నియర్లీ 30 దేశాలకు చెందినటువంటి దేశానికి సంబంధించినటువంటి ISO కౌన్సిల్ సభ్యులు, అంటే ఈ యొక్క షుగర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి పాల్గొనడం జరిగింది. చక్కెర పరిశ్రమ అంత ఇంపార్టెంట్ అంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనైనా ఫస్ట్ జీవ ఇంధనం అనేది, అంటే బయోఫ్యూయల్ అంటే జీవ ఇంధనం అంటాం, అది వచ్చిందే చక్కెర నుంచి. సో చక్కెర తయారు చేసే ఫ్యాక్టరీల ద్వారా జీవ ఇంధనం తయారు చేయడం అనేది ఫస్ట్ టైం అసలు జీవ ఇంధనం అనే విషయంలో వచ్చినటువంటి మొదటిదన్నమాట. సో ఏ విధంగా తయారు చేస్తారంటే ఆ ప్రాసెస్ని ఫెర్మెంటేషన్ అంటాం. సో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా షుగర్ ఇండస్ట్రీస్లో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేసి జీవ ఇంధనాన్ని తయారు చేస్తుంటారు. ఇలా తయారు చేయడం వల్ల ఏంటంటే దేశానికి ఉపయోగం. సో జీవ ఇంధనం ఏదైతే ఉందో జీవ ఇంధనం అనేది మనకు బయోఫ్యూయల్గా ఉపయోగపడుతుంది. ఎటువంటివి తయారు చేస్తుంటారు ఈ ప్రాసెస్ ద్వారా అంటే లైక్ ఇథనాల్. సో ఇథనాల్, నెక్స్ట్ బ్యూటనాల్. సో బ్యూటనాల్ కూడా జీవ ఇంధనమే. సో దాని తర్వాత ప్రొపనాల్, ఇవన్నీ కూడా జీవ ఇంధనాలే. ఇవన్నీ కూడా చక్కెర ఇండస్ట్రీస్లో వచ్చేటువంటి మొలాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఫెర్మెంటేషన్ చేస్తూ ఉండేటప్పుడు మనకి ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్గా వస్తాయి అన్నమాట. ఇవన్నిటిని కూడా మనం ఇంధనంగా వాడుకుంటూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఈ యొక్క వర్క్షాప్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఈ కండక్ట్ చేసినటువంటి కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ మీటింగ్ యొక్క టైటిల్ ఏమి ఇచ్చారు ఈ సంవత్సరం అంటే షుగర్ అండ్ బయోఫ్యూయల్స్ ఎమర్జింగ్ విస్టాస్. సో ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని దేశాలకి పరంగా షుగర్ ఇండస్ట్రీ అంటే చక్కెర పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బెటర్గా మార్చుకోవాలి అని బయోఫ్యూయల్ టెక్నాలజీని కూడా అన్ని దేశాలకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా బెటర్గా మన దేశంలో ఇంకా ఏమైనా తీసుకొని రావచ్చా, ఇటువంటి విషయాల గురించి చర్చించడం జరిగిందనమాట. అంటే మనము ఇంకొక దేశాలతో టైఅప్ పెట్టుకున్నప్పుడు మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. అండ్ వేరే దేశాలు కూడా ఇంకా టెక్నాలజీ నేర్చుకోవడానికి లేదా వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క జీవ ఇంధనాలు తయారు చేసే విషయంలో వాళ్ళ టెక్నాలజీని మనం నేర్చుకోవడానికి కూడా మనకి ఇట్లాంటి సమ్మిట్స్ కండక్ట్ చేసినప్పుడు మనకు ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించారు. DRDO. సో DRDOకి సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే రీసెంట్గా DRDO వాళ్ళు MRMOCR అనేటువంటి ఒక రాకెట్ అనమాట, ఈ రాకెట్ని ఇండియన్ నేవీకి సమర్పించడం జరిగింది. ఇండియన్ నేవీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ రాకెట్ ఏదైతే ఉందో ఇది ఒక నమూనా అనమాట. ఈ రాకెట్ని స్పెషల్గా తయారు చేశారు. బట్ MRMOCR అనేటువంటి ఈ రాకెట్ ఏదైతే ఉందో దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అది కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకోసం DRDO వాళ్ళు డిఫెన్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారు చేసిన DRDO వాళ్ళు స్పెషలైజ్డ్గా ఇండియన్ నేవీ వాళ్ళకి ఇది ఎందుకు ఇచ్చారో కూడా మనం తెలుసుకోవాలి. సో DRDO వాళ్ళు అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి MR ఏదైతే చెప్పామో దాని యొక్క అబ్జర్వేషన్, సో మీడియం రేంజ్ మైక్రోవేవ్ అబ్స్ట్రాక్ట్ అండ్ షెఫ్ రాకెట్. ఈ రాకెట్ ఏదైతే ఉందో అది ఇండియన్ నేవీకి అందించబడింది. బట్ దీనివల్ల ఏంటంటే ఇంపార్టెంట్ రేడార్ డిటెక్షన్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. ఏ విధంగా తగ్గిస్తుందంటే మైక్రోవేవ్ షీల్డ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేవీ వాళ్ళకి అందించారు, ఇది ఒక సముద్రం అనుకుందాం, ఇటువైపు శత్రువులు ఉన్నారు, సో ఎనిమీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మన దేశానికి చెందినటువంటి నేవీ వాళ్ళు షిప్ ఏదైతే ఉందో వాళ్ళు రాకెట్ని ప్రయోగించినప్పుడు ఇక్కడికి వెళ్ళే లోపల వాళ్ళు గనక వాళ్ళ యొక్క రేడార్స్ సెన్సార్స్ ద్వారా గుర్తించినప్పుడు ఏమవుతుందంటే మనం దాడి చేసినప్పుడు ఎనిమీస్ మీద వాళ్ళు కనిపెట్టేసి వెంటనే టార్గెట్ని ఏం చేసి రాకెట్ని పేల్చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ తయారు చేసినటువంటి MOCR రాకెట్ ఏదైతే ఉందో దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక మైక్రోవేవ్ షీల్డ్ అనేది ఏర్పాటు చేసుకుంటుంది. సో ఇక్కడ మైక్రోవేవ్ షీల్డ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వీళ్ళు పంపించిన రాకెట్ అనేది శత్రువుల యొక్క రేడార్స్కి కనిపించదు. సో శత్రువుల రేడార్స్ అనేవి ఈ మైక్రోవేవ్ షీల్డ్ ఉండటం వల్ల ఈ రాకెట్ని కనిపెట్టలేవు అనమాట. అప్పుడు దాడి చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా ఉండేటువంటి
మైక్రోవేవ్ షీల్డ్ కలిగినటువంటి ఒక రాకెట్ని శత్రువులు కూడా వాళ్ళ రేడార్స్ ద్వారా డిటెక్ట్ చేయలేనటువంటి రాకెట్ని తయారు చేసి మీడియం రేంజ్ కెపాసిటీ తోటి డిఆర్డిఓ వాళ్ళు ఇండియన్ నేవీకి సమర్పించడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే డైరెక్ట్గా ఇండియన్ నేవీకి ఇచ్చేయరు అనమాట. దానిలో ట్రయల్స్ చేస్తారు, అసలు సరిగ్గా వర్క్ అవుతుందో లేదో 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత నేవీ వాళ్ళకి అప్పగించారు. సో phase 1 అండ్ phase 2 టైమ్స్ కన్నా ఎక్కువ సార్లు ట్రయల్స్ అనేవి నిర్వహించి దీని యొక్క ఎఫిషియన్సీ అంటే ఇది ఎంత టార్గెట్ని కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా, దాని పరంగా బాగా వర్క్ అవుతుందా లేదా అనేది 90% వరకు కూడా సరిగ్గా వర్క్ అయినట్లుగా దీన్ని చెక్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట. అండ్ డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్ గారు డిఆర్డిఓకి చైర్మన్గా ఉన్నారు. సో ఈ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ MOCR ఏదైతే ఉందో రాకెట్, అది మైక్రోవేవ్ షీల్డ్ అనేది ఏర్పాటు చేసుకోవడం ద్వారా శత్రువుల యొక్క రేడార్ సిగ్నల్స్కి ఇది దొరకదనమాట. అప్పుడు మనం శత్రువుల దేశంకి సంబంధించినటువంటి నేవీ షిప్స్ మీద ఈజీగా మనం దాని మీద దాడి చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.